అలానే ఎంసీఎస్ రావు 2 సార్లు కళ్ళు మూసుకున్నా 2 సంవత్సరాలు అయిపోయింది. 3 సార్లు కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతే తర్వాత చూద్దాం తెలుగుదేశం వాటిపల్లి. అప్పుడు ఎవరిని వదిలేదు లేదు, తాట తీస్తాం, గుడ్డలు ఏడు తీస్తాం, డ్రెస్ ఏడు తీస్తాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు రియాక్షన్ ఎందుకు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు, అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుంది అనే దాని మీద మనం వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర యువ నేత చింతకాల విజయ్ గారు ఉన్నారు, ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే. నమస్కారం. సో నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, ఆ మాటలు విన్న తర్వాత మీ మంచి ప్రభుత్వం అనుకోవాలా లేదా అతి మంచి ప్రభుత్వం అనుకోవాలా, ఏమనుకోవాలి? ముఖ్యంగా ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం అతి మంచి ప్రభుత్వం కాదండి. ఇదేంటంటే మీ ఫస్ట్ నుంచి కూడా యోగాలం పాదయాత్ర చేస్తున్నప్పుడు లోకేష్ గారు ఒకటే మాట చెప్పారు, అంబేద్కర్ గారు రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద నా నమ్మకంతో నేను ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ బుక్ని నా చేతిలో పెట్టుకొని నేను పాదయాత్ర చేస్తున్నాను. నన్ను కడపలో ఎదిరించారు, లేకపోతే నన్ను చిత్తూరులో స్టూల్ లాగారు, ఏదన్నా కానీ ఈ కాన్స్టిట్యూషన్ మీద నేను ముందుకెళ్తున్నాను. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన చేతిలో కాన్స్టిట్యూషన్ పట్టుకొని కూర్చున్నాడు కింద. ఈ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారంగానే అడిగాడు అక్కడ పోలీసుని కూడా. సో దాని మీద అత్యంత భారమైన నమ్మకం. ఈరోజు కాన్స్టిట్యూషన్ నమ్మలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది మంచితనం అని తను అనుకుంటే తను చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మేకపోతు గాంభీర్యం అని మనం తెలుగులో మనం ఊతపదంలో వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఎదుటోడు వస్తున్నప్పుడు కనీసం పాము హిస్సింగ్ సౌండ్ అయినా చేయకపోతే, నేను ఎందుకు స్నేక్తో పోల్చానంటే తన మైండ్ సెట్టే చాలా ఇదిగా ఉంటుంది. అలాంటిది ఒక హిస్సింగ్ సౌండ్ అయినా చేయడం ఎలాగంటే మీరు వస్తే ఏదో అయిపోతారంటే కనీసం దగ్గరికైనా రాకుండా ఉంటారేమో అని ఉంది. కానీ మనసులో అంత భయం పెట్టుకునే మనిషి తను. ఎందుకు భయస్తుడు అని నేను అంటానంటే, పరదాలు పెట్టుకుని మీటింగ్కి ఎవరు ఇప్పుడు దాకా చరిత్రలో వెళ్ళలేదు, తను వెళ్తాడు. చెట్లు నుంచి ఎవరైనా చంపేస్తారేమో చెట్లు కట్ చేసేస్తారు. ఇలాంటి వ్యక్తిని ఎలా మీరు అనుకుంటారు అసలు తన ధైర్యంగా వార్నింగ్ ఇస్తాడని చెప్పి? ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు, విపక్షం ప్రతిపక్షం హోదా కూడా లేదు. కానీ మంగళ బుధవారాలు వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేళ్ళగానే మీరు ఆల్ ట్రాప్లో పడుతున్నారా లేకపోతే వదిలేస్తున్నారా? అంటే రాజ్యాంగాన్ని నమ్మినోడు ఎవడైనా కానీ ఎవరన్నా బురద వేసినప్పుడు బురద తుడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము దాన్ని అథెంటికేటెడ్గా జనాలకి ఆన్సరబుల్ ఉండి అకౌంటబుల్ ఉన్న వ్యక్తులని, తన మీద మాత్రం ఎంత బురద వేసినా తను ఎవరి మీద తోసి వస్తాడు. ఎందుకంటే తన నాయకత్వం కలిగిన నాయకుడు కాదు కాబట్టి. కానీ ఇక్కడ విలువలతో ఉన్న మనుషులు కాబట్టి కనీసం ప్రెస్ మీట్ తను ఏదైనా విమర్శ చేస్తున్నప్పుడు దాన్ని తిప్పుకొట్టవలసిన అవసరం ఈరోజు అకౌంటబుల్గా ఉన్న లీడర్స్కి ఉంటుంది. కాబట్టి మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. దాన్ని చాతకాంతనంగా కొంతమంది తీసుకోవచ్చు, కానీ మేమేమంటామంటే అది జనాలకి ఇచ్చే వివరణ కింద మేము అనుకుంటాం. అందుకని ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, తన అసెంబ్లీకి వస్తే దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? కొంతమంది ఏం రాస్తారు నెరేటివ్, అయాన్ పాత్ర గారు అక్కడ స్పీకర్ చైర్లో కూర్చున్నారు కాబట్టి మళ్ళీ ఎందుకు తన ముందు వెళ్ళడం అని రాలేదంటారు. కొంతమంది ఏమంటారు ప్రతిపక్షం. అసలు రాజ్యాంగం నమ్మడం అని నేను ఎందుకు అంటానంటే, రాజ్యాంగంలోనే రాసి ఉంది నీకున్న సీట్లకి రాదని. అది నీకు తెలుసు. అందుకే అయ్యన్ పాత్ర గారు కూడా క్లియర్గా చైర్ మీద కూర్చొని చెప్పారు. ఏమని చెప్పారు? తన మతిమరుపు ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు, తనకు తెలుసు తనకి ప్రతిపక్ష హోదా రాదని. మరి అలాంటప్పుడు నీకు అంత దమ్ము ఉంది, అంత ధైర్యం ఉంది అనుకున్నప్పుడు వచ్చి మైక్ పట్టుకొని నువ్వు ఈ తప్పు చేసావని ఎందుకు చెప్పలేకపోతున్నాడు, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? సో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి ఎత్తుగడల్ని మీరు అసలు పసిగట్టగలుగుతున్నారా? నేను ఆ ఎత్తుగడలని నేను అన్నాండి, ఆ ఎత్తుగడలే కాదు అది. ఎందుకంటే స్ట్రైట్గా తీసుకెళ్లి గ్లాసుని పగలు కూడా ఎత్తాను అంటాడు. ఎవరన్నా స్ట్రాటజిస్ట్ ఎలా ఆలోచిస్తాడంటే, మనుషుల చేతో ఎవరి చేతో దాన్ని పగలగొట్టిస్తాడు ఎవడన్నా, అది ఎత్తుగడ అంటారు. కానీ తినే డైరెక్ట్గా వెళ్ళి మొత్తం నాశనం చేసేస్తాడు. నాశనం చేసేసి ఏమంటాడంటే నా టాలెంట్ అంటాడు. ఎవరో వ్యక్తి ఒక పదవిలో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు అంటారు. కొంతమంది ముఖ్యమంత్రులు అయితే ఏకంగా ఎవరైనా ఎంక్వైరీ వేస్తే ఈ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు నేను రిజైన్ చేశానని చరిత్ర ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ది. కానీ ఈరోజు తనేం చేస్తాడంటే, ఒక వ్యక్తి అమ్మల్ని అక్కల్ని ఆడబడుచులు తిడుతూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఒక వ్యక్తి ఒక ఆమెకి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఒక ఎమ్మెల్యే హోదాలోని చేసిన వ్యక్తులు అంటుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడు. ఒక వ్యక్తి బట్టలిపు నించుంటే ఆ వ్యక్తిని వెళ్ళి పరామర్శిస్తాడు. ఈరోజు ఇలాంటి సాంప్రదాయాలు తీసుకెళ్తున్న వాడిని ఆ విలువలు ఉన్నాయని ఎలా భావిస్తాం మనం? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అనేది ఆ స్ట్రాటజీ అని నేను అనుకోను. సో అతనికి భయం ఉందని మీరు అనుకుంటున్నారు. ఆయన ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పీపీపీ మోడల్లో మీరు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే 2 నెలల్లో ఎవరైతే ఆ పీపీ మోడల్ తీసుకుంటారో వాళ్ళు జైల్లో వేస్తానంటే మీ విధానానికి అనుగుణంగా టెండర్లు వేసేదానికి ఎవరు రాలా, దాన్ని ఎలా తీసుకోవాలి?
అంటే నేను ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, బిజినెస్ పీపుల్ ఎవరైనా బిజినెస్ పెట్టడానికి వచ్చి ఇప్పుడు లూలో సంస్థ ఉంది. తను ఏకంగా దుబాయ్ షేకులతో డీల్ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నేను రాను మొర్రో అని అంటున్నాడంటే అక్కడ సిస్టమ్ తను భయపడి కాదండి, సిస్టమ్నే చెడగొట్టే వ్యక్తి ఉన్నప్పుడు. అంటే ఏంటి, పేపర్ మీద నీకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అంటే పీపీఏ, సపోజ్ ఒక పవర్ ప్రాజెక్ట్ ఎవరైనా పెడుతున్నారంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అంటారు. అంటే పీపీఏ సైన్ పెట్టేది ఎవరు, గవర్నమెంట్ అథారిటీ, ఈపీడీసీఎల్ కావచ్చు, ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎవరైనా కానీ సంతకం పెడతారు. సంతకం పెట్టినప్పుడు ఆ రెన్యూ సంస్థ కానీ ఇంకో సంస్థ కానీ నమ్ముతుంది ఏమని, గవర్నమెంట్ పేపర్ అంటే అథెంటికేటెడ్ పేపర్, రాజముద్ర ఉంది కదా అని చెప్పి. ఆ రాజముద్రని లెక్క చేయకుండా, కాన్స్టిట్యూషన్ లెక్క చేయకుండా, వాల్యూస్ని లెక్క చేయకుండా ఆ పేపర్ నేను చింపేస్తానని చెప్పి పీపీఏలు అన్ని క్యాన్సిల్ చేయించలేదు. పీపీఏలే కాదు నేను చెప్పేది, మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ చెప్తాను. ఇప్పుడు మెడికల్ కాలేజ్కి వచ్చిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, వాడు 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీడు కానీ వస్తారు అనుకునే ఒక భ్రమలో కొంతమంది ఆటోమేటిక్గా బిజినెస్ పీపుల్ ఏమనుకుంటారండి, గవర్నమెంట్స్ చేంజ్ అవుతాయి అని అనుకుంటారు. అయినప్పుడు తినకి ఏంటి, క్యాపిటల్ని లెక్క చేయలేదు తిను. అందుకే కదా ఈరోజు క్యాపిటల్కి అథెంటికేటెడ్గా గెజెటే రిలీజ్ చేయాలి, ఓ పేపర్గా అథెంటికేటెడ్గా మనం తెచ్చుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు చరిత్రలో లేనిది. ఏ స్టేట్ అయినా క్యాపిటల్ అంటే డిసైడ్ క్యాపిటల్ అంటారు, కానీ క్యాపిటల్ తను డిసైడ్ చేశాడు కాబట్టి నేను కాదంటానని చెప్పి వెళ్ళే మొండి వ్యక్తిని ఈరోజు రేపొద్దు నాకు కూడా ఎఫెక్ట్ అవుతుందని కొంతమంది బిజినెస్ పీపుల్ ఆలోచించవచ్చు. కానీ ఆ ధైర్యాన్ని కల్పిస్తుంది అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనేది నా భావన. అది బాధ్యత కదా ప్రభుత్వంలో, మీ బాధ్యత కదా. 164 మంది ఎంపీలను ఇచ్చి ప్రజలు మీ చేతిలో అత్యధికంగా మెజారిటీ పవర్ ఇస్తే, మీరు ఏదైతే 2024 ఎన్నికలకు ముందు చెప్పారో, ల్యాండ్ స్కామ్ కానీ, లేదంటే శాండ్ స్కామ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ, ఇవన్నీ చెప్పారు కదా, దానికి పబ్లిక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పాయింట్ దగ్గర మీరు టచ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, పబ్లిక్లో కొంతమంది ఏమనుకుంటారంటే వాడిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద ఉరి తీసేవాలి అంటారు కొంతమంది. ఆ ఉరి తీసేవాలి అనేది సిస్టమేటిక్గా, లెజిటిమేట్గా, అబైడింగ్ టు లా జరగాలండి. అది గవర్నమెంట్లోని తీసుకెళ్ళిపోయి ఉరి తీసేస్తారా? ఇప్పుడు అలా తీసుకుంటే మన కిమ్కి ఇంకా మాకు తేడా ఉంటుంది. కాబట్టి అది ఎంక్వైరీ జరిగింది, దే ప్రోబ్డ్ అన్ ఎంక్వైరీ. దాంట్లోని అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఈరోజు ఈడీ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడో అమెరికాలో ఉండే వాళ్ళని కూడా దాక్కునే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసింది. ఈరోజు పక్కన రైట్ హ్యాండ్ అయిన వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత దాని ప్రూఫ్స్ని కనెక్ట్ చేసిన తర్వాత, ఎందుకు నేను మాట్లాడి కుబేరా సినిమాతో కూడా కంపేర్ చేస్తున్నారు దాన్ని. ఎందుకు అంటున్నారు, ఆ అకౌంట్స్ అసలు ఇప్పటికొచ్చి మనం చూడలేదు. అన్ఐడెంటిఫైడ్ వ్యక్తుల అకౌంట్స్ని తీసుకొని దాంట్లో ట్రాన్సాక్షన్స్ చేసి, కాఫీ షాపుల్లో కూర్చున్న కుర్రోళ్ళు అకౌంట్లో కూడా 10 కోట్లు ట్రాన్సాక్షన్ చేసి, ఫార్మ్ హౌస్లో మన కంటికి కనబడే నోట్లు కనబడితే ఇంకంతకంటే పెద్ద స్కామ్ ఏముంటుంది. దాన్ని ఎంక్వైరీ చేసుకొని తీసుకెళ్ళి పద్ధతిగా తీసుకెళ్ళి లాస్ట్కి ఎవరైతే బిగ్ బాస్ ఉన్నాడో వాడికి 100% శిక్ష పడుతుంది. కానీ మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు పబ్లిక్లో ఏంటంటే వీళ్ళు కొనందు ఎలికిన పట్టినట్టుగా వీళ్ళు పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే పట్టుకొని ఏదో చేస్తున్నారు, అసలు సూత్రధారులని అసలు వదిలిపెట్టడం ఏంటి అని అంటారు. అదే చెప్తున్నానండి, పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% రేపు ఉదయం వాళ్ళ నోట్లోంచి అయితే మనిషి పేరు అయితే బయటకు వచ్చింది అనేది సమాచారం అందరికీ. అది జరిగినప్పుడు అథెంటికేటెడ్గా, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇది దొంగ కేసు ఏం కాదు కదా, నిజంగా జరిగిన కేసు అందరికీ తెలిసిపోయింది. ఎవరెవరిదైనా ట్రాన్సాక్షన్స్ ఏ కనెక్షన్స్ వచ్చాయో మొత్తం అథెంటికేటెడ్గా డాక్యుమెంటెడ్ అయిపోయింది. అంత డాక్యుమెంటెడ్గా పద్ధతిగా, అది స్ట్రాటజీ అంటాను నేనేమంటానంటే రాత్రి దొంగ డాక్యుమెంట్ తీసేసేయండి, కొత్త ఎఫ్ఐఆర్ వేసేసేయండి, లోపల వేసేసేయండి అంటే అది రాజకీయ రిటాలియేషన్ అవుతుంది. దాని బదులు నేనేమంటానంటే ఒక స్కామ్ని కరెక్ట్గా అథెంటికేటెడ్గా పట్టుకుంటే అది ఎలా ఉండాలంటే, ఆ స్కాము రేపు ఇండియా మొత్తం కూడా అమ్మో ఇలాంటి స్కాండిల్ చేయడానికి ఒక పొలిటీషియన్ ప్రయత్నిస్తే ఇదా శిక్ష పడుతుంది అనే భావన కలగాలంటే దానికి చాలా ప్రిపరేషన్ అవసరం అని నా ఉద్దేశం. సో పొలిటికల్గా నేను ఏమంటానంటే ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకూడదు అనేది నా భావన. సో మీరు ఏం చెప్తున్నారంటే చట్ట ప్రకారం మేము వెళ్తున్నామని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అసలు వాళ్ళు కావాలని రాజకీయ పరంగా కక్ష సాధింపే చర్యల్లో భాగంగా కేసులు పెడుతున్నారు. ఒక్కట కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేరు. అసలు వైవి సుబ్బారెడ్డి కానీ లేదంటే కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళ పేర్లు లేవని చెప్పి సిబిఐ చెప్తుంది కదా, నీ కల్తీలో వీళ్ళు కావాలని పెట్టిన కేసులే కదా ఇవని ఆయన. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్న దాంట్లో ఏంటంటే ఇవన్నీ రాజకీయ కక్ష. తనకి ఎప్పుడు కూడా డైవర్సిఫైయింగ్ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. స్వీట్ నోట్లో పెట్టినట్టు ఉంటుంది ఆయనకి. అందుకు నేను దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ బాబాయ్ గారు చనిపోయారు. చనిపోయిన వెంటనే ఏమంటారు, ఫస్ట్ స్టెప్ స్టోరీ నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు చంపారు, నారాసుర రక్ష చరిత్ర. స్టోరీ నెంబర్ 2 బాబాయ్ గారికి ఎవరో ఇంకో వైఫ్ ఉన్నారు. స్టోరీ నెంబర్ 3 వాళ్ళ అబ్బాయి ఉన్నారు కాబట్టి ఆస్తులు ఎక్కడ వెళ్ళిపోతాయి కాబట్టి వీళ్ళందరూ గొడవలు పెట్టుకుని ఆయన చంపేశారు.
స్టోరీ నెంబర్ 4 వాళ్ళ అమ్మాయే అల్లుడు కలిసి చంపేశారు. స్టోరీ నెంబర్ ఎన్ని స్టోరీలు అండి ఇవన్నీ ప్రజలకు వినబడియే కదా, ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే కదా నేను తొక్కి నార తీశారు. నిజంగా నీకు నమ్మకం ఉండుంటే వాళ్ళే చంపారని నీకు అనిపించుంటుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ రోజు సిబిఐ అవినాష్ రెడ్డి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకు బాగాలేదు అనేది చెప్పకుండా అంబులెన్స్ వెనకాల సిబిఐని పరిపెట్టకుండా గెస్ట్ హౌస్లో పడుకున్న సిబిఐని బెదిరించకుండా అవినాష్ రెడ్డిని అప్పచెప్పేస్తే క్లియర్ అయిపోతుంది కదా. సో పోనీ ఎన్ని అబద్ధాలు అనుకుంటే ఇప్పుడు అదే సినిమాలో చెప్పినట్టు గూగుల్ అయితే అబద్ధం ఆడదు కదా, గూగుల్ టేక్అవుట్ అనేది ఒక టెక్నాలజీని పట్టుకొని పట్టేశారు కదా. సో ఇవన్నీ కూడా బిల్డప్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. సో తనకు తెలుసు ఆల్రెడీ ఏంటని, ఇప్పుడు అది బయటకు వస్తుందేమో, ఇది బయటకు వస్తుందేమో, ఇంకో 2-3 బయటకు వస్తాయేమో, ఇవన్నీ కానీ ఒక బుక్లా తయారవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళిపోతాము లోపలికి వెళ్ళిపోతాం. కాబట్టి ముందు నుంచే ప్రజల్లోనే రూట్స్ తయారు చేయాలి. ఏంటా రూట్స్? టాప్ ఆఫ్ ది మైండ్ ఇది పొలిటికల్ స్టోరీ, పొలిటికల్ రిటాలియేషను. పొలిటికల్ రిటాలియేషన్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు అన్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైనా బిహైండ్ ది బార్స్ వెళ్తే అజంప్షన్ ప్రాబబిలిటీ, ఇప్పుడు రాజకీయాల్లో ప్రాబబిలిటీస్ చాలా ఉంటాయి. సో వెళ్తే జనాలు ఏమనుకోవాలి, ఇది పొలిటికల్ కక్ష. సో అందుకని స్టోరీని ముందు నుంచే బిల్డ్ చేయాలి. సో అమాయకులు కాదన్న ఉద్దేశం. ఓకే, ఆ కోణంలో అతను విజయం సాధించినట్టు అనిపించట్లేదా? ఎలా సాధించాడండి? ఓటమి చూశాడు కదా. నేను మళ్ళీ ఎప్పుడన్నా కానీ తనకి విజయం సాధించిన రోజు అప్పుడు జనాల దగ్గర ఇది చేసాడు అనేది మనం నమ్మొచ్చు. కానీ ఇప్పుడు దాకా తన అథెంటికేషన్ ఏంటి, మళ్ళీ తన నాట్లు నమ్మేరని దాని మీద నేనేమంటానంటే ఇప్పుడు దాకా తను నమ్మట్లేదు అనేది క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే జనాల్లోని క్లియర్గా ఉంది. ఏమని, తను ఇంట్లో విషయాల్లో కానీ బయట విషయాల్లో కానీ చిన్న చిన్న విషయాల్లో కానీ డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కానీ వెంకయ్య విషయంలో కానీ చిన్న చిన్న క్రైమ్ విషయాల్లో కూడా పర్సనల్గా మైక్రో లెవెల్లో రిటాలియేషన్ అనేది చూపెట్టారు. అంత కక్ష జనాల మీద తీసుకోలేరు. లీడర్ ఎప్పుడైనా ఏంటంటే ఒక డాక్టర్ మాస్క్ అడిగినప్పుడు కమిటీ వేస్తారు, కమిటీ వేసి నిజంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే అయిపోద్ది. కానీ దాని మీద లేదు తన మీద పగ తీర్చుకోవాలి, ఆ వాట్సాప్ ఫార్వర్డ్ చేసాడు తన మీద పగ తీర్చుకోవాలి, కోవిడ్ వార్డులోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టాలి, ఇలాంటి ఆలోచనలు ఎందుకు లీడర్లకు వస్తాయండి? అది రాదు. లీడర్ అనేవాడు జస్ట్ అపాలజీ చెప్పేస్తారు. ఎందుకు? వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఒకసారి అరుణ్ కుమార్ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఏమని, ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఆంధ్ర భవన్ దగ్గర యాజ్ స్టేషన్ జరుగుతున్నప్పుడు ఒక వాచ్మెన్ వచ్చి లెగండి అని అంటే సీరియస్ అయ్యాడట ఆయన. తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఆయన అనవసరం తప్పు చేస్తుంటానేమో ఏమనుకోకయ్యా అనేసి పంపించాడంట వాచ్మెన్. సో అంటే ఏంటి, మీ తండ్రి గారు అలా చేసినప్పుడు అదైనా ఫాలో అవ్వాలి కదా మీరు. తినైతే ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ వాచ్మెన్ గారు ఉండకూడదు. సో మీరు